టమోటా రసం కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూద్దామండి. టమోటా రసంకి ఇలాగ ఒక 4 మీడియం సైజు టమోటాలు తీసుకోండి. చిన్న చింతపండు వేసుకోండి. వీటిని ఉడికించుకుందాం. ఇలా వాటర్ పోసి ఉడికించుకుందామండి. టమోటాలని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. టమాటాలు ఉడికించుకున్నాం కదండి, దాంట్లో కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని టమాటాలని మెదుపుకోవాలండి. చేతితో మెదుపుకుంటేనే మంచిదండి. కొత్తిమీర కాడలతో వేసుకొని వాటితో పాటు ఇలా చేతితోనే మెదుపుకోవాలండి. చేతితో మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మిక్సీలో వేసుకోవచ్చు కానీ ప్యూరీలాగా అయిపోతుంది. ఇలా చేతితో మెదుపుకొని ఇలా చేతితో మెదుపుకున్నాక వీటిని పక్కకు తీసేయాలండి. ఇలా పక్కకు తీసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్నవన్నీ పక్కకు తీసుకొని సరిపడినంత వాటర్ పోసుకుందామండి. అలా సరిపడినంత వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇక్కడ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందామండి. టమోటా రసం ఇలా బాయిల్ అవ్వింది కదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిరియాలు జీలకర్ర దంచుకున్నాం కదండి, ఆ పొడి వేసుకుందాం. టమోటా రసం పోపు వేసుకుంటున్నామండి. పోపులోని కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు, కొంచెం ఇంగువ వేసుకున్నానండి. 4 మెంతి గింజలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది పోపు వేసుకొని టమోటా రసంలో వేసుకుందామండి. పోపు వేగిందండి. మరిగించుకున్న టమోటా రసంలో పోపు వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా రసం రెడీ. కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకుందామండి కాకరకాయ ఫ్రైకి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఏదైనా కర్రీ మసాలా అండి. మనం నాన్ వెజ్కి వేసుకుంటాం కదా మసాలా, ఆ మసాలా. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కొంచెం టేస్ట్కి సరిపడాగా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇవి కలుపుకుందామండి మసాలా. మీరు కావాలంటే వీటిలో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ వేసుకోకపోయినా ఇలా బాగుంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసి మసాలా పట్టేలా చేయాలండి. మనం వేసుకున్నవన్నీ కాకరకాయ ముక్కలకు పట్టేలా కలుపుకొని తర్వాత వేయించుకోవడం అండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకుందాం. మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు టమోటా రసంకి చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటి వేసుకుందామండి. మంటని మీడియంలో పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాం. టమోటా రసం కాకరకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కాకరకాయ ఇలా ఫ్రై చేసుకున్నానండి. టిష్యూ పేపర్లో వేసుకున్నాను, వేస్ట్ ఆయిల్ పోయేలాగా. రెడీ అయింది. టమోటా రసం కాకరకాయ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి.